ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థులందరూ కలిసి కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కలిసి కూడా ఈ రోజు రాజ్ భవన్ ని ముట్టడి చేయబోతున్నారు. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని ప్రకటించడం జరిగింది. బుధవారం రోజున కాంగ్రెస్ నేతలంతా కలిసి రాజ్ భవన్ ని ముట్టడి చేయబోతున్నాం, దానికి ప్రతి ఒక్కరూ కూడా రావాల్సిందే అంటూ ఆహ్వానాన్ని కూడా పంపడం జరిగింది. అయితే విద్యార్థులకి జరిగిన అన్యాయం ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ విషయాల్లో ఈ రోజు దానికి సంబంధించిన రాజ్ భవన్ ని కూడా ముట్టడి చేయడానికి వీరు వెళ్ళబోతున్నారు. అయితే దీంట్లో తదితరులతో పాటు ప్రముఖ నేతలు కూడా పాల్గొనబోతున్నట్టుగా తెలియజేశారు. అయితే చూడొచ్చు, దీని అంశాలపై ఇప్పటికే జంతర్ మంతర్, ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు కూడా దాదాపు 20 రోజుల పాటు కూడా ధర్నా చేయడం అయితే జరిగింది. అయితే విద్యార్థులకి ఎటువంటి సమాధానం చెప్పకపోగా లాఠీ చార్జ్ కూడా చేయడం పట్ల ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా దీనిపై మండిపడ్డారు. అయితే దీని విషయంలోనే రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, పిఎం మోడీ గారి ఇంటి ముందు కూడా వీళ్ళు ధర్నా చేయడంతో అక్కడ కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ దీని పట్ల ఇప్పుడు కాంగ్రెస్ నేతలందరూ కూడా మండిపడుతున్నారు. పరిపాలన విషయంలో ఇలాంటి తప్పులు జరుగుతున్నప్పుడు మరి ఇప్పుడు స్వయం పరిపాలన అనేది ఏదైతే ఉందో అది అందరికీ కావాల్సిందే అంటూ కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. అయితే నీట్ పేపర్ విషయాలలో విద్యార్థులు ఎంతో కష్టపడి రేయి పగలని చదివి వాళ్ళు చదువు కోసం అని అంత టైం స్పెండ్ చేసి వాళ్ళు చదువుతున్న సమయాల్లో ఇలాంటి పేపర్ లీకేజీల విషయాలతో అటు ఎగ్జామ్స్ ఆగిపోవడం కావచ్చు, విద్యార్థులకు జరుగుతున్న నష్టాల గురించి కావచ్చు, విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి ఇలాగ వాళ్ళ గురించి వాళ్ళ బాధల గురించి వాళ్ళు చెప్తుంటే వాటిని పరిష్కరించాల్సింది పోయి ఇలాగ అధికారం చేతుల్లో ఉంది కదా అనేసి విద్యార్థుల మీదే ఆ అధికారాన్ని చూపించడం అనేది కరెక్ట్ కాదు అంటూ కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా మండిపడడంతో ఇప్పుడు అటు ఢిల్లీలో మొదలైన ఈ రచ్చ ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా దేశంలో ఉన్న విద్యార్థులందరూ కూడా దీనిపై ఖండించడం మొదలు పెట్టారు. అయితే ఈ విషయం మీదే లోక్ భవన్ ని అయితే ముట్టడి చేయాలి అని అనేసి కాంగ్రెస్ నేతలందరూ కూడా దీని గురించి సన్నాహాలు కూడా మొదలు పెట్టినట్టు తెలియజేశారు. అయితే ఈ రోజు ఉదయం దాదాపు 11:30 ఆ సమయం నుంచి ఇటు మనకి అయితే రాజ్ భవన్ ని ముట్టడి చేసి అక్కడ వారికి లేఖను కూడా అందించి అసలు దీనికి సంబంధించిన వారిని ఇప్పుడే వారి అధికారాన్ని తొలగించాలి అంటూ కూడా వారి రాజీనామా చేయాల్సింది అంటూ కూడా వీళ్ళ డిమాండ్స్ ని కూడా తెలియజేయడం జరిగింది. అయితే దాదాపు 11:30 గంటల సమయంలో వీరు ఇప్పుడు గాంధీ భవన్ లోనే ఇక్కడ ఉండడం అయితే జరిగింది. గాంధీ భవన్ నుంచి మనకి ఇందిరమ్మ స్టాచ్యూ దగ్గర నుంచి కాలినడకన వెళ్ళి అయితే దీనిలో పాల్గొంటున్న వారందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి దీంట్లో పాల్గొంటున్న వారందరి నిర్ణయం కూడా దృఢంగా ఉండడంతో దీనికి చూడొచ్చు ఇప్పుడు లోక్ భవన్ మొత్తాన్ని కూడా ముట్టడి చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అక్కడక్కడ చిన్న చిన్న సందిగ్ధమైన ఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తు చర్యలుగా ఇటు పోలీసులు కావచ్చు, అటు సిఆర్పిఎఫ్ వాళ్ళను కూడా కావచ్చు, వారందరినీ కూడా ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇలాంటి సందర్భాల్లో ఇటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఈ విషయంపై మండిపడి దీనికోసం చర్యలు తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఈ రోజు మనతో పాటు కేఎస్ ఆనందరావు కాంగ్రెస్ సీనియర్ లీడర్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి నిన్న ఢిల్లీలో జరిగిన ఘటన ఏదైతే ఉందో మరి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారి పట్ల కానీ పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల ఇప్పుడు కాంగ్రెస్ నేతలందరూ కూడా మండిపడుతున్నారు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నిన్న రాహుల్ గాంధీ గారు కానీ లేకుంటే ప్రియాంక గాంధీ గారి పట్ల కానీ పోలీసులు ఏదైతే దురుసుగా ప్రవర్తించారో దీన్ని మీరు ఖండిస్తున్నారు అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అసలు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ ఇష్యూని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, యావత్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ నిన్న జరిగిన సంఘటనని తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్, ఇప్పుడు అందరూ కలిసి మనకి లోక్ భవన్ అన్నింటినీ కూడా ముట్టడించబోతున్నారు, ఈ రోజు బుధవారం పిలుపునిచ్చాము అంటూ కూడా చెప్పడం జరిగింది. అసలు ఏం చేయబోతున్నారు, దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ అయినా తెలియజేస్తారు? మేము నెక్లెస్ రోడ్ శ్రీమతి ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి లోక్ భవన్ కు ఇప్పుడు బయలుదేరుతున్నాం. కొద్దిసేపట్లో ఇక్కడ బయలుదేరి అక్కడ వినతి పత్రం ఇస్తాం. మేము యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా సిటీలో ఉన్న వాళ్ళు, గ్రేటర్ హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. మేము ఇక్కడ నుంచి అక్కడ ర్యాలీగా వెళ్ళి అక్కడ వినతి పత్రం సమర్పిస్తాం. ముఖ్యం ఏంటంటే దేవేంద్ర రాజీనామా చేయాలి. ఒరిస్సాకు చెందిన దేవేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలంటే నీట్ పేపర్ లీక్ అయింది. లీక్ అయిన ఇన్ని రోజులకు కూడా వాళ్ళు నిమ్మకు ఉన్నారు. నరేంద్ర మోదీ గారు కూడా దీని మీద స్పందించలేడు, అమిత్ షా గారు కూడా స్పందించడం లేదు.